తెలంగాణ రాష్ట్రంలో జనవరి ముగిసే సమయానికి వాతావరణంలో అనూహ్య మార్పు వచ్చింది. చలిగాలులు తగ్గిపోయి వేడి మొదలైంది. అలా 2 నెలల వింటర్కి గుడ్ బై చెప్పినట్లయింది. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల 34 నుంచి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముందుగానే వేసవి వచ్చేసిందా అన్నట్టుగా వాతావరణం ఉంటోంది. ఇవి పగటిపూట ఉష్ణోగ్రతలు కాగా తెలంగాణ వ్యాప్తంగా రాత్రిపూట 12 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతున్నాయి. హైదరాబాద్ విషయానికి వస్తే కనిష్ట ఉష్ణోగ్రతలు 13 నుంచి 23 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. వాతావరణ మార్పులకు ఇదే ఉదాహరణ అని అధికారులు చెబుతున్నారు. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు మరో 3 రోజుల వరకు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే 3 రోజుల పాటు వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ ఐఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం పూట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. 3 రోజుల్లో వాతావరణంలో మరిన్ని మార్పులు చూస్తామని అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా హైదరాబాద్ లో వాతావరణ మార్పులకు సంబంధించి ఓ పోస్టు పెట్టాడు. గుడ్ బై వింటర్స్ అంటూ పోస్టు చేశాడు. ఫిబ్రవరి 1 నుంచి 12వ తేదీ వరకు వాతావరణం పొడిగానే ఉంటుందని, రాను రాను పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పాడు. కాకపోతే రాత్రిపూట మాత్రం కొంతవరకు చలి ఉండే అవకాశం ఉందని, క్రమంగా అది కూడా తగ్గిపోతుందని వివరించాడు. ఇప్పటికే ఆ తేడా తెలుస్తోంది. సాయంత్రం చల్లగాలి తీవ్రంగా ఇబ్బంది పెట్టేది, కానీ కొద్ది రోజులుగా అది తగ్గిపోయింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా అప్పుడే విద్యుత్ డిమాండ్ పెరిగిపోయింది. సాధారణంగా మార్చి నెల నుంచి ఈ డిమాండ్ మొదలవుతుంది. కానీ ఈసారి ముందుగానే ఫిబ్రవరి నుంచే వినియోగం పెరగడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.